హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో చూస్తే మనం ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రోడ్ గురించి మాట్లాడాం కదా. ఇందులో రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాను, రెండు కరెక్ట్గానే ఇచ్చాను. ఆల్రెడీ నిన్న మీకు ఇవి వివరించాను. సో ఆన్సర్ 1 and 2. ఇంకా ఈరోజు టాపిక్ చూస్తే ఇండియాలో ఫారెన్ లాయర్స్ని కొంచెం ఇది మనకి పాలిటీ అలాగే ఇండియన్ జ్యుడిషియల్ ఆస్పెక్ట్స్ ఈ పర్టికులర్ టాపిక్స్లో మనకు పనికొస్తుంది. ఇందులో కనుక మీరు చూస్తే ఇప్పటి వరకు భారతదేశంలో పనిచేసేటటువంటి న్యాయవాదులంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి న్యాయవాదులే తప్ప బయట నుంచి వచ్చే న్యాయవాదులకి ఆస్కారం ఉండదు. అంటే ఉదాహరణకి ఎవరో ఫారెన్ లాయర్ ఉన్నారనుకోండి, ఆయన వచ్చి సుప్రీంకోర్టులో నేను లాయర్గా అపీర్ అవుతానంటే అలా ఒప్పుకోరు. అలాగే మనకి ఎప్పుడు కూడా లాలో రెండు రకాల కేసెస్ ఉంటాయి, లిటిగేషన్ మ్యాటర్స్, నాన్ లిటిగేషన్ మ్యాటర్స్. లిటిగేషన్ మ్యాటర్స్ అలాగే నాన్ లిటిగేషన్ మ్యాటర్స్. ఈ నాన్ లిటిగేషన్ మ్యాటర్స్కి ఇప్పుడు అంటే నాన్ లిటిగేషన్ మ్యాటర్స్ అంటే కోర్టులకు బయట జరిగేటటువంటి కార్పొరేట్ ఫర్మ్స్కి సహాయం చేయడం కానీ లేదా ఇంకా ఏవైనా లీగల్ ఆస్పెక్ట్స్లో కంపెనీస్కి సహకారం అందించడం కానీ, ముఖ్యంగా ఆర్బిట్రేషన్ అని అంటారు. కోర్టుకు పోకుండానే మధ్యవర్తిత్వం జరిపేటటువంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అవి ఆర్బిట్రేషన్ అని అంటారు. ఇలాంటి ఆస్పెక్ట్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి ఫారెన్ లాయర్స్ని అంటే విదేశీ లాయర్లను, విదేశీ న్యాయవాదులను, విదేశీ వకీళ్లను మన భారతదేశంలో అలౌ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది. ఇది ఎందుకు తీసుకుందంటే మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఇప్పుడు స్టార్టప్ కల్చర్ అనేటటువంటిది చాలా విపరీతంగా పెరుగుతుంది. కంపెనీస్ అనేటటువంటివి కూడా చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఈ స్టార్టప్స్ కంపెనీస్కి సంబంధించి చాలా వరకు లీగల్ ఇన్ఫర్మేషన్ లేదా లీగల్ ఆస్పెక్ట్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ లీగల్ ఆస్పెక్ట్స్ బయట ఉన్నటువంటి లాయర్లు ఇప్పుడు తీసుకోవచ్చు. అంటే కేవలం మన దేశంలో ఉన్నటువంటి న్యాయవాదులు ఈ స్టార్టప్లకి కంపెనీలకి న్యాయ సలహాలు కానీ న్యాయపరమైనటువంటి సేవలు కానీ అందించాల్సినటువంటి అవసరం లేదని అనకూడదు. మళ్ళా వాళ్ళు కాకుండా ఫారెన్ కంపెనీస్ కూడా వీటిని యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇలా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఇప్పటి నుంచి ఈ పర్టికులర్ స్టార్టప్స్ కంపెనీస్కి సంబంధించినటువంటి ఆర్బిట్రేషన్స్ అని అంటారు, అంటే మధ్యవర్తిత్వం. ఈ ఆర్బిట్రేషన్లో భారతదేశం చాలా వెనకబడి ఉందట. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్బిట్రేషన్స్ చాలా బలంగా జరుగుతున్నాయి, కానీ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ మాత్రం భారతదేశంలో సరిగా జరగట్లేదు ఆర్బిట్రేషన్స్ అని మనకి కొన్ని కమెంట్స్ ఉన్నాయి. సో వీటిని సరిచేసేందుకు బెటర్ కంపెనీస్ని, ఆర్బిట్రేటర్స్ని కనుక భారతదేశంలోకి తీసుకురాగలిగితే ఈ బెస్ట్ ప్రాక్టీసెస్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ మనకు కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందని కనుక చూస్తే సిజేఐ ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ని అమెండ్మెంట్ చేసింది. దీంట్లో ఫారెన్ లాయర్స్ని, ఫారెన్ కంపెనీలను ఇంటర్నేషనల్ లా అండ్ ఆర్బిట్రేషన్ అంటే అంతర్జాతీయ చట్టాలు, మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ వీటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ మీద భారతదేశంలో వాళ్ళు కేసులను స్వీకరించవచ్చు. అయితే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక ఒక్కసారి మనం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి చూస్తే ఆల్ ఇండియా బార్ కమిటీ జస్టిస్ ఎస్ఆర్ దాస్ గారి నేతృత్వంలో ప్రతి రాష్ట్రంలోని ఒక బార్ కౌన్సిల్ని, కేంద్రంలో ఒక బార్ కౌన్సిల్ని తీసుకురావాలని చెప్పి రికమెండ్ చేశారు. ఈ రికమెండేషన్స్ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో అడ్వకేట్స్ యాక్ట్ 1961 వచ్చింది. అంటే ఒక లాయర్ అడ్వకేట్గా మారడానికి ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తిని అడ్వకేట్ అని అంటారు. ప్రాక్టీస్ చేయకుండా కేవలం LLB డిగ్రీ ఉన్నటువంటి వ్యక్తిని లాయర్ అని అంటారు. ఇలా ఒక అడ్వకేట్ అనేటటువంటి వాడు ప్రాక్టీస్ చేయడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో లేదా బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో ఎలా మెంబర్షిప్ తీసుకోవాలి, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్, ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్, అలాగే ఏ టైప్ ఆఫ్ ఎథిక్స్ని ఈ యొక్క అడ్వకేట్ ఫాలో అవ్వాలి, వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ అడ్వకేట్స్ యాక్ట్ 1961లో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మీరు కంపోజిషన్ చూస్తే ఈ పర్టికులర్ అడ్వకేట్స్ యాక్ట్ ఈ ఆల్ ఇండియా బార్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ అడ్వకేట్స్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఈ అడ్వకేట్స్ యాక్ట్ ద్వారానే మనకి బార్ కౌన్సిల్స్ వచ్చాయి రాష్ట్రాల్లోని, కేంద్రంలోని కూడా. సో ఇందులో ఎట్లా ఉంటాయంటే ఈచ్ మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ బార్ కౌన్సిల్. బార్ కౌన్సిల్ ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది కదా, ఈ బార్ కౌన్సిల్ నుంచి ఎలక్టెడ్ మెంబర్స్ని తీసుకుంటారు ఆల్ ఇండియా బార్ కౌన్సిల్కి. మళ్ళీ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ తెలుసు మీకు. అలాగే చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ వీళ్ళు 2 సంవత్సరాలకు గాను ఎలక్ట్ చేయబడతారు. ఇలా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఎలక్ట్ చేసుకుంటారు. అట్లానే స్టేట్ బార్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి.
సేమ్ దీనికి కౌంటర్ పార్ట్స్ అక్కడ ఉంటారు. అట్లానే ఇందులో సంబంధించి సెక్షన్ 7 అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క విధులు ఏవి నిర్వర్తిస్తుంది అంటే లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ కాండక్ట్ ఆఫ్ ద అడ్వకేట్స్. అంటే ఒక అడ్వకేట్ లాయర్ అనేటటువంటి వాడు లీగల్ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటాడు, ఎల్ఎల్బిఓ ఎల్ఎల్ఎంఓ ఇట్లాంటివి ఉంటాయి కదా, దీన్ని రెగ్యులేట్ చేస్తుంది. దీంతోపాటు ప్రొఫెషనల్ కాండక్ట్, ఒక్కసారి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆ లాయర్ ఎటువంటి ప్రొఫెషనల్ కాండక్ట్ని వ్యక్తపరచాలి, అంటే ఎటువంటి ఎథిక్స్ని ఫాలో అవ్వాలి, న్యాయాన్ని ఏ రకంగా కాపాడాలి, ఇలాంటి ప్రొఫెషనల్ కాండక్ట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓవర్సీ చూస్తూ ఉంటుంది. అట్లాగనే స్టేట్ బార్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్ బార్ కౌన్సిల్ని సూపర్వైజ్ చేసేది కూడా ఎవరు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే. ముఖ్యంగా డిసిప్లినరీ మ్యాటర్స్, ఏ లాయర్ అన్నా కూడా ఒక స్కేల్ దాటి ఒక లైన్ దాటాడు అనుకోండి, వాళ్ళని మళ్ళీ సరి చేయాలి స్కూల్లో హెడ్ మాస్టర్ లాగా. 3 స్టాండర్డ్స్ ఫర్ లీగల్ ఎడ్యుకేషన్, అంటే దేశంలో న్యాయపరమైనటువంటి విద్యకు సంబంధించి కొన్ని ప్రమాణాలను ఏర్పరుస్తుంది. అలాగే లా డిగ్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని రికగ్నైజ్ చేస్తుంది. అలాగే లా రిఫార్మ్ అండ్ లీగల్ ఎయిడ్ అండ్ సెమినార్స్, అంటే దేశంలో చట్టం అనేటటువంటిది ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. సో ఈ రిఫార్మేషన్ ఎలా జరగాలి, అలాగే మనకి 39A ఇవి చదువుకుంటాం, ఫ్రీ లీగల్ ఎయిడ్. సో ఇవి ప్రజలకు ఎట్లా అందించాలి, వీటికి సంబంధించినటువంటి సెమినార్స్ ఇవన్నీ జరుపుతూ ఉంటుంది. అలాగే ఫండ్స్ ఫారెన్ లా క్వాలిఫికేషన్స్, ఒకవేళ ఎవరైనా భారతదేశం నుంచి అంతర్జాతీయ చట్టాల్లో ఎవరైనా పాల్గొని లిటిగేషన్స్ చేయాలని అనుకుంటే దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి, అలాగే ఈ మొత్తం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీటిని నడపడానికి ఫండింగ్ ఏ విధంగా రావాలి, ఇవన్నీ కూడా మొత్తం ఫంక్షన్స్ అనేటటువంటివి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉంటాయి. అట్లానే ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు డెసిషన్ టు అలౌ ఫారెన్ లాయర్స్ ఏదైతే ఉందో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ని 2022లో అమెండ్ చేశారు. ఇందులో ఫారెన్ లాయర్స్ని, ఫారెన్ లా ఫర్మ్స్ని, అంటే ఫారెన్ లా కంపెనీస్ ఏవైతే ఉంటాయో విదేశీ న్యాయ వ్యవస్థకు సంబంధించిన కంపెనీలు లేదా విదేశీ లాయర్లు, వీళ్ళు అంతర్జాతీయ చట్టాలకు సంబంధించి అలాగే ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ మధ్యవర్తిత్వానికి సంబంధించి ఇప్పుడు భారతదేశంలోకి వచ్చి వాళ్ళు ఓపెన్ చేయొచ్చు వాళ్ళ ఆఫీసెస్. అయితే వాళ్ళని మిగతా విషయాల్లో అంటే ఇండియన్ కోర్ట్స్లోకి వచ్చి లాయర్ లాగా ఉండడం కానీ ట్రిబ్యునల్స్లో వాళ్ళ వాదనలు చేయడం కానీ ఇవన్నీ కూడా చేయరు. కాబట్టి నాన్ లిటిగేషన్ మ్యాటర్స్, అంటే నాన్ లిటిగేషన్ మ్యాటర్స్ అంటే ఏంటి, ఎక్కువగా కార్పొరేట్ లా, కంపెనీస్ లా ఇట్లాంటివి ఉన్నాయి కదా, వీటికి సంబంధించినటువంటి విషయాలు, ఆర్బిట్రేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రమే ఈ లా ఫర్మ్స్ని ఇండియన్ లాలో అలౌ చేస్తున్నారు. సో ఇది రిలేటెడ్ టు మనకి కొంత గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ ఇట్లాంటి వాటిల్లో అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకైతే లా సబ్జెక్ట్ కూడా ఉంది కాబట్టి అందులో అడుగుతాడు. అలాగే నీడ్ ఫర్ దిస్ డెసిషన్, ఈ డెసిషన్ యొక్క నీడ్ ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బిట్రేషన్ క్వాలిటీ. భారతదేశంలో ఈ మధ్యవర్తిత్వం అనేటటువంటిది అంత బాగల, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ ఎక్స్పర్టైజ్ అనేటటువంటిది మన దేశంలో లేదు. సో ఆర్బిట్రేషన్లో ఇండియా 5th ర్యాంక్లో ఉంది ఐసీసీ రిపోర్ట్ 2024 ప్రకారం. అలాగే గ్లోబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లీగల్ సర్వీసెస్, ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న లాయర్లు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలకు సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి లాయర్లు రెసిప్రోకల్ యాక్సెస్ ద్వారా ప్రపంచవ్యాప్త లీగల్ మార్కెట్స్కి అనుసంధానం అవుతారు. సో మన లాయర్లు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పర్టికులర్ కంపెనీల్లో కనుక వర్క్ చేస్తే వేరే వేరే దేశాల్లో కూడా మనం లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి మనకు పనికి వస్తుంది. అలాగే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఎక్స్పాన్షన్, ఇప్పుడు ఎప్పుడైతే మనకి కొన్ని సెంటర్స్ ఉన్నాయి, ముంబై, ఢిల్లీ ఇట్లాంటి సెంటర్స్లో కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫారెన్ కంపెనీస్ ఇవన్నీ ఫారెన్ పార్టిసిపేషన్ వస్తుంది. సో దానివల్ల మనకి క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఈవెన్ ప్రపంచ దేశాల్లో ఏ 2 కంపెనీల మధ్య గొడవ ఉన్నా కూడా భారతదేశానికి వచ్చి ఆర్బిట్రేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. దీనివల్ల మనకు డబ్బు వస్తుంది, మన పరపతి పెరుగుతుంది. అట్లానే టాలెంట్ గ్యాప్స్ ఇన్ నిష్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ లిటిగేషన్, ఇది కొత్త ఏరియా అంతే కదా, వాతావరణానికి సంబంధించి వచ్చేటటువంటి కేసులు మన దేశంలో ఆయన ఎవరో ఉన్నారు, ఎంసీ మెహతా అని చెప్పేసి ఒక లాయర్. సో ఇట్లాంటి వాళ్ళకి కొంచెం ఉన్నాయి, కానీ ఈ క్లైమేట్ లిటిగేషన్ ఆస్పెక్ట్స్లో అంత లేవు, చాలామందికి దీని మీద ఎక్స్పర్టైజ్ లేదు. అలాగే టెక్నాలజీకి సంబంధించిన లా, అలాగే కమర్షియల్ ఆర్బిట్రేషన్స్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ జరిగితేనే, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ లా ఫర్మ్స్తో మనం కొలాబరేట్ అయితేనే ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేటటువంటి జరుగుతుంది. అట్లానే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏమున్నాయంటే, ఒకటి ప్రొటెక్షనిజం అండ్ లీగల్ మోనోపలి. మన దేశంలో బేసికల్గా ఇండియన్ లాయర్స్ ఎక్కువగానే ఉన్నారు, బాగానే ఉన్నారు సరిపడగా. అయితే వీళ్ళకి ఆల్రెడీ చాలామందికి పని దొరకట్లేదు. సో వీళ్ళ పని పోతుందేమో ఫారెన్ కంపెనీస్ని, ఫారెన్ లాయర్స్ని తీసుకొస్తే అనేటటువంటి ఆలోచన ఒకటి ఉంది. 2 రెగ్యులేటరీ ఓవర్సైట్, అంటే రెసిప్రోకల్ ఎంట్రీ ఎప్పుడైతే చేస్తామో
మన దేశంలోకి విదేశీ కంపెనీలు రాణిస్తున్నాం, కానీ మన లాయర్లను మన దేశంలో ఉన్నటువంటి స్వదేశీ ఈ లా ఫర్మ్స్ని విదేశాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాణిస్తాయా అనేది ఒక ప్రశ్న. అలాగే రిస్క్ ఆఫ్ అన్ఈక్వల్ కాంపిటీషన్. ఫారెన్ లా ఫర్మ్స్ అంటే వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి క్లయింట్లు ఉంటారు, వాళ్ళ దగ్గర మంచి వనరులు ఉంటాయి. సో మన దేశంలో ఉన్న డొమెస్టిక్ ఫార్మ్స్ వీటిని తట్టుకోగలవా? కోకోకోలానే తట్టుకోలేకపోయినాం మనం. సో వీటిని తట్టుకొని నిలబడగలమా? ఇదొక సమస్య. అలాగే మానిటరింగ్ కంప్లైన్స్. ఫారెన్ ఫర్మ్స్ నాన్ లిటిగేషన్ లిమిట్స్లోనే ఆపరేట్ చేయాలని అంటున్నాం. అయితే ఇలా ఆపరేట్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక ఫారెన్ ఫర్మ్ ఉందండి, వీడు వచ్చి మన దేశంలో ఆర్బిట్రేషన్ అద్భుతంగా పెట్టాడు. ఇప్పుడు వీడేం చేస్తాడు? ఇండియాలో ఉన్నటువంటి లాయర్స్ని హైర్ చేసుకుంటాడు, వీళ్ళతో ఒక ఇండియన్ కంపెనీ పెట్టిస్తాడు. సో వీళ్ళు బాగా తక్కువకి ఇండియాలో ఉన్నటువంటి లిటిగేషన్ మ్యాటర్స్ కూడా యాక్సెప్ట్ చేశారనుకోండి, లా ప్రకారం ఫారెన్ కంపెనీ యాక్సెప్ట్ చేయట్లే, కానీ ఫారెన్ కంపెనీకి సంబంధించిన లాయర్లే ఇండియాలో ఉన్నటువంటి కేసులు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది మొత్తం కార్పొరేటైజ్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి సవాళ్ళుగా మనం స్వీకరించవచ్చు. టాపిక్ ఇంట్రెస్టెడ్ కాదని అనుకోకండి, ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ మీరు జనరల్గా చదవరు, మీరు ఎక్కువ పాలిటీ, జోగ్రఫీ ఇట్లాంటివి చదువుతుంటారు, కానీ ఎగ్జామినేషన్లో ఇట్లాంటి వాటి మీద ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అలాగే ఫారెన్ లాయర్స్ని ఇండియాకి తీసుకురావడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటంటే, ఇండియాలో ఆర్బిట్రేషన్ ఎకోసిస్టమ్ అనేటటువంటిది బాగుపడుతుంది. ఎందుకంటే మన గ్లోబల్ ఆర్బిట్రేషన్ హబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా మధ్యవర్తిత్వానికి భారతదేశాన్ని చాలా అద్భుతమైనటువంటి దేశంగా మార్చాలనేటటువంటి ఒక నినాదం ఉంది ప్రభుత్వానికి. సో ఆర్బిట్రేషన్ హబ్ అంటే రెండు కంపెనీలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ ఉంది, ఇంకో కంపెనీలో 4,000 కోట్లు కొంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వస్తుంది. ఇలాంటి ఆర్బిట్రేషన్లు ఇట్లాంటివి చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారనమాట. సో ఇట్లాంటివి భారతదేశంలోనే జరిగితే మనకి చాలా అద్భుతం. 2 ఇండో యూకే లీగల్ టైస్. ఇలాగనే మనం ఇండో యూకే ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్ అని ఒకటి పెట్టాం ఆల్రెడీ. అలాగే లీగల్ సెక్టార్ మోడర్నైజేషన్. లీగల్ సెక్టార్లో ఇంకా ఈ యొక్క కొత్త ఆలోచనలు, ఆధునికత ఇవన్నీ రాలా. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, అమెరికాలో డిపాజిషన్స్ అని ఉంటాయి, అంటే కేసుకి వెళ్ళే ముందే ఏం జరుగుతుంది అనేటటువంటిది కెమెరాలో రికార్డ్ చేసి చేసేస్తారు. ఇక్కడ కూడా చేస్తారు అది, కానీ చాలా తక్కువ. దీనివల్ల అక్కడ చాలా త్వరితగతిన కేసుల్ని పరిష్కరించవచ్చు డిపాజిషన్స్ చేయడం వల్ల. ఇప్పుడు నేను ఒక లాయర్ని అనుకోండి, అటుపక్క ఇంకో లాయర్ ఉన్నారనుకోండి, కోర్టులో ఏం వాదిస్తారో కెమెరా ముందు పెట్టి రికార్డ్ చేసుకుంటారు, ఇవన్నీ కోర్టుకి ఇస్తారు. సో దీనివల్ల కేసు త్వరగా సాల్వ్ అవుతుంది. కానీ మన దేశంలో అలా కాదు, వాయిదా, 2 నెలల తర్వాత ఇంకో వాయిదా, 3 నెలల తర్వాత ఇంకో వాయిదా, కేసు కంప్లీట్ చేయాలని అనుకోడు ఎవరు. సో కాబట్టి ఆ రకంగా లీగల్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇవన్నీ తీసుకొస్తే మన దేశంలో కూడా ఆ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ అనేటటువంటిది పెరుగుతుంది. అట్లానే ఇండియన్ లీగల్ సోవరెనిటీ, దీంతోపాటుగా ఫారెన్ లాయర్స్ని ఎప్పుడైతే తీసుకొచ్చామో, ఫారెన్ లాయర్స్ని ఇండియన్ లా ఫార్మ్స్లో లేదా ఇండియన్ లాలో ప్రాక్టీస్ చేయకుండా చేస్తున్నాం కదా, దానివల్ల మన తాలూకా సార్వభౌమాధికారం, ఈ చట్ట వ్యవస్థకి సంబంధించి ఏమి దెబ్బతినదు. అట్లానే ఓపెన్ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియన్ లాయర్స్. భారతదేశంలో ఉన్నటువంటి లాయర్లకి ఇండియన్ అడ్వకేట్స్ ఫారెన్ లా అబ్రాడ్లో ప్రాక్టీస్ చేసేందుకు గాను ఆపర్చునిటీస్ వస్తాయి. చాలా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు ఇవన్నీ కూడా మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి గతంలో ఇవ్వలేదు ఈ క్వశ్చన్ని, నేనే ఇచ్చాను. దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ బ్రాట్ ఇన్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్. చూడండి, మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. సో దే వెరీ ఇంపార్టెంట్ టు ఆన్సర్ and they are very important to study also. So through the ordinance promulgated by the president, how far it will improve the Indian dispute resolution mechanism. 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరొక కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.